హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ కార్తిక్ గణేష్. మీరు చూస్తున్నారు మూవీ ట్రక్ తెలుగు ఛానల్. అండ్ ఈరోజు ఒక రియాక్షన్, ట్రైలర్ రియాక్షన్ చేద్దామని అనుకుంటున్నాను. తాండేలు ఫిలిం, నాగ చైతన్య గారిది, అక్కినేని నాగ చైతన్య గారిది. అఫ్కోర్స్ సాయి పల్లవి చాలామందికి ఇచ్చి పడేసింది, హార్ట్ బీట్ని పెంచేస్తుంది. తనకి ఎంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారో చెప్పవసరం లేదు. ఎస్పెషల్లీ మా క్లాస్లో కూడా అయితే డైహార్డ్ ఫ్యాన్ ఉన్నాడు. వాడి పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను, శివగాడు. ఎప్పుడు పెద్దగా మెన్షన్ చేయలేదు, బట్ వాడి పేరు మెన్షన్ చేస్తున్నా. అరే శివ, ఈ వీడియో మాత్రం నీకే డెడికేషన్ చేస్తున్నాను రా, ఎవరికే కాదు. అండ్ వాడి డిస్ప్లే వాల్పేపర్ తనే ఉంటుంది, వాట్సాప్ డీపీ కూడా తనే ఉంటుంది. ఇట్స్ నాట్ వాడి పర్సనల్ మ్యాటర్, బట్ చెప్పేస్తున్నా. బట్ ఈ ట్రైలర్ కోసం నేను మాత్రం మార్నింగ్ నుంచి ఎగ్జైట్మెంట్ చాలా ఉండే. బట్ నాకున్న జాబ్ సిచ్యువేషన్ వల్ల నేను నైట్ ఆల్మోస్ట్ టైం 10:30 మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. 10:30కి రికార్డింగ్ చేస్తున్నా. మొత్తం సెటప్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ముఖ్యంగా ఏంటంటే, నా లైఫ్లో చూసిన మొట్టమొదటి పర్సన్ నాగ చైతన్య గారు. ఎక్కడ చూసానో కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను నా ఫ్రెండ్ సూర్య ఉంటాం, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. మీకు ఐడియా ఉంటుంది, హైదరాబాద్లో జీడిమెట్ల ఏరియా దగ్గర షాపూర్ నగర్ అని, అక్కడ రంగా భుజంగా థియేటర్స్ అని 2 ఉంటాయి. ఆ థియేటర్లో ఒక థియేటర్లో రంగా ఇటు భుజంగా థియేటర్లో, భుజంగానో రంగానో అంత పర్టికులర్గా గుర్తులేదు, రంగా థియేటర్లో అనుకుంటా అప్పుడు షూటింగ్ వచ్చారు. ఆ రోజు ఫేస్ టు ఫేస్ చూసాం. అంటే లైక్ ఈ ఫేస్లో చూసాం. నేను ఎగ్జైట్మెంట్ అయ్యా, బట్ నా ఫ్రెండ్ గారు మాత్రం క్రేజీ ఎగ్జైట్మెంట్ అయ్యాడు. అంటే ఒక సెలబ్రిటీని చూడడం మేము ఫస్ట్ టైం. అది బాగా అనిపించింది. దాని తర్వాత నేను కిరణ్ అబ్బవరం అన్నని కలిశాను మ్యాంగ్లూర్లో. అంటే ఇటు నాగ చైతన్యని, ఇటు కిరణ్ అబ్బవరం గారిని కలిశాను. ఎందుకు కలిశానో తెలియదు, కోయిన్సిడెన్స్ అది. మధ్యలో అల్లు అరవింద్ గారిని కలిశాను ఒకసారి. వీళ్ళ ముగ్గురు, వీళ్ళిద్దరు, కిరణ్ అబ్బవరం అండ్ అల్లు అరవింద్ గారు ఒక ఫిలిం చేశారు. అండ్ నాగ చైతన్య గారు, కిరణ్ అన్న, వాళ్ళిద్దరు ఒక ఆడియో లాంచ్లో కలిసారు. అది చాలా కోయిన్సిడెన్స్. నా లైఫ్లో ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. ట్రైలర్ రియాక్షన్ అయితే చేద్దాం. ఇట్స్ కొంచెం నా పర్సనల్ మ్యాటర్ చెప్పాను, కొంచెం లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ సో సారీ. ట్రైలర్లోకి వెళ్తాను. అండ్ మొత్తం సెటప్ చేసుకొని అయితే వచ్చాను. అండ్ ట్రైలర్ రియాక్షన్ అయితే చేద్దాం. ఎట్లుంటుంది ఏంటి అనేది కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది. సారీ, నేను లైట్ వేసి ఉంటా. కొంచెం ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఎట్లుంటుంది ఏంటి అంటే, కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిం కూడా వెల్సి. ఓకే రాజు, ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. వాయిస్ బాగుంది. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? కొత్త స్లాంగ్ సాయి పల్లవి గారిది. కొంచెం స్లాంగ్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఏంటవే? అఫ్కోర్స్ నాగ చైతన్య గారిది కూడా. అది నిజం చేసితే ఎలాగుంటుందా అని. గీత మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. అలా గుండుకే నేను వదిలేనే. కొంచెం మాటలు వింటుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఎక్కడో విన్న ఫీలింగ్. క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగుంది. కాలిపోతుందా? నైట్ మీ దేశంకి ఏమి చేసినా తుడుచుకొని అలవాటైందా? మా దేశంలో ఉన్న ఓరకుక్కలని ఉత్తరం వైపు తిరిగిపోస్తే నైస్ రీజన్. ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే మా యాసని రాజులమ్మ జాతరే. వీడు రాడు, వీడు తండ్రి. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తా. ప్రమాదమని తెలిసిన
తన మంది కోసం ముందు కడిగేసినోడే తండే తండేల్. తండేలంటే ఓనరా కార్స్ లీడర్. రాజు Nice title నీకు card. ఎన్నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు ఏడు నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. బాగుంది. నైస్ 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 నైస్. చాలా ఫిలిం అయితే చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒక్క నిమిషం పెట్టేస్తాం. నైస్. నాకు ట్రైలర్ బాగా నచ్చింది. నేను రియాక్షన్ ఫస్ట్ నేను డైరెక్ట్ ఇక్కడే చూశాను రియాక్షన్ కూడా. మళ్ళీ నేను పర్సనల్గా కూడా ఇంకో 2 సార్లు చూస్తాను. బాగా నచ్చింది. ఎస్పెషల్లీ బీజిఎం అండ్ సాయి పల్లవి గారు, నాగ చైతన్య, ఆ స్లాంగ్, ఆ ఊరు, అదేదో అంటారు చూడు, ఒక మట్టి వాసన అని ఆ లాంగ్వేజ్ చాలా బాగా ట్రైన్ చేశారు. ఎవరు ట్రైన్ చేశారో తెలియదు కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ ఓవర్. అండ్ ఇద్దరి వాయిస్ చాలా బాగుంది. నాకు పర్సనల్గా నచ్చింది. బీజిఎం ఎస్పెషల్లీ ఇట్స్ గుడ్. స్క్రీన్ ప్లే అయితే నాకు మ్యాడ్. సీరియస్లీ నాగ చైతన్య గారు ఒక మంచి హిట్తోనైతే రాబోతున్నారు. ఇది పొగడాలని కాదు, ఇన్ బిట్వీన్ హార్ట్లో నుంచి వస్తున్న మాటలు. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫిలిం ఇద్దరు ఒక మంచి సక్సెస్తోని ఒక మంచి ఫిలిం అయితే వస్తుంది. అండ్ ఎవరైనా నాగ చైతన్య గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇన్ కేస్ అదే ఫోబియోలో ఉన్న ఆ లాస్ట్ టైటిల్ కార్డ్ పడ్డప్పుడు ఆ ఫోబియో ఇలా రౌండ్ అప్ వచ్చింది కదా, ఏదో తెలియదు, సమ్ ఒక లిటిల్ బిట్ హ్యాపీనెస్. అండ్ ఎంటైర్ టీమ్ క్యాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్ ఫర్ తండేలు అండ్ అల్లు అరవింద్ గారు, నాగ చైతన్య గారు, సాయి పల్లవి గారు, బన్నీ వాసు గారు అండ్ డైరెక్టర్, మ్యూజికల్ ప్రతి ఒక్కరి పేరున ఒక మంచి సక్సెస్ రావాలని మూవీ ట్రక్ తెలుగు టీం అయితే కోరుకుంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం అప్పుడప్పుడు ఒక లుక్ వేయండి. మూవీ ట్రక్ తెలుగులో అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు ఈ వీడియోస్ ఏమైనా నచ్చకపోతే మాత్రం ఇక్కడో 3 dots ఉంటే అక్కడికి వెళ్ళి నాట్ ఇంట్రెస్ట్ అని కొట్టండి. అండ్ ముఖ్యంగా అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం చిన్నగా ఒక లుక్ వేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, విల్ రైట్. అండ్ సారీ మీకు ఏదైనా వ్లాగింగ్ తరపున ఏదైనా కావాలంటే మాత్రం మిస్టర్ గణేష్ రెడ్డి అనే ఛానల్ అయితే నాది ఉంది ఒకటి. ఇది టీం వర్క్. అది మిస్టర్ గణేష్ రెడ్డి అనేది నా పర్సన్. మేబీ ట్రై చేయొచ్చు. రీసెంట్గా ఒక మాయిశ్చర్ క్రీమ్ అనేది ఒకటి ఏమంటారు రివ్యూ ఇచ్చాను. అండ్ లాస్ట్ ఫైనల్ నేను ఒకటే చెప్తున్నా, ఇక నుంచి ఇది కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను నా వీడియోస్లలో. డోంట్ ప్లే బెట్టింగ్ యాప్స్. మీరు ఆడిల్లంటే సంకనాగిపోతారు జీవితంలో. బీ కేర్ఫుల్. బాయ్.